పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుట, కింద ఉన్న భూమి పునాదులను పరిశోధించుట ఎవరి సఖ్యము కాదు. కారణం, సముద్రం అడుగు భాగాన సంచరించటం, ఆ పీడనానికి తట్టుకొని నిలబడటం ఎవరి సాధ్యము కాదు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండా పునాదుల మీద స్థిరపరచబడి ఉన్నది. అగాధ జలములను దానిపై వస్త్రం వలె కప్పెను. అయినా భూమి ఎందుకు కంపిస్తుంది? భూమి స్తంభములు దేవుని వశములో ఉన్నాయి. లోకములు వాటి మీద నిలిపి ఉన్నాడు. భూమిని తన స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఆయన ఎప్పుడైతే భూమిని కంపింపచేయాలనుకున్నాడో సముద్ర తరంగాలు కెరటాలు ఘోషించేటట్లుగా చేసి ఫలితంగా ఏర్పడిన పీడనం భూమి పునాదులను తాకటం ద్వారా భూకంపాలు